ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి స్టార్ట్ అవుతుంది మరియు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఫస్ట్ 20 మ్యాచ్లు మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో అన్ని టీమ్స్ యొక్క క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్ మరియు హెడ్ కోచ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇందులో మీ ఫేవరెట్ క్యాప్టెన్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. సో అన్ని టీముల్లో అందరు క్యాప్టెన్స్ అనౌన్స్ చేశారు. వైస్ కెప్టెన్ గురించి ఏం చెప్పలేదు అంతగా. వీడియోలోకి వెళ్తే నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే రజత్ పతిదార్. 2025లో రజత్ పతిదార్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. అదే సీజన్లో ఆర్సీబీకి మేడ్ ఇన్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయ్యారు. ఒకసారి రజత్ పతిదార్ విన్ పర్సంటేజ్ చూస్తే 76.92% ఉంది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అవ్వడానికి చూస్తూ ఉన్నారు. వైస్ కెప్టెన్ గురించి అప్డేట్ ఇవ్వలేదు, కానీ వెంకటేష్ అయ్యర్ లేదా పడికల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా హెడ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే యాండీ ఫ్లోవర్. ఇతనికి హెడ్ కోచ్గా ఐపీఎల్లో మేడ్ ఇన్ ఛాంపియన్స్ అయ్యింది ఆర్సీబీతోనే. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ కొత్త ఏం కాదు, చాలా అనుభవం ఉంది. 2022 మొదటిసారి జీటీకి కెప్టెన్ అయినప్పుడు అదే ఇయర్లో ఛాంపియన్స్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఈసారి పవర్ఫుల్ ప్లాన్స్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా మిస్ అయినప్పుడు కెప్టెన్గా సూర్య చాలాసార్లు చేశాడు, అనుభవం కూడా ఉంది. ఇంకా హెడ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే మహేల జయవర్ధనే. ముంబై ఇండియన్స్కి ఎప్పటి నుంచో హెడ్ కోచ్గా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. తన కెరీర్లో మొత్తం 5 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే శ్రేయస్ అయ్యర్. తన ఐపీఎల్ కెరీర్లో ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్స్ అయ్యాడు. ఢిల్లీకి కెప్టెన్గా ఉన్నప్పుడు ఫైనల్కి తీసుకొని వెళ్ళాడు, కానీ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత కేకేఆర్కి కెప్టెన్సీ వచ్చినప్పుడు ఫైనల్స్కి తీసుకొని వెళ్ళాడు, ఛాంపియన్స్ అయ్యారు. ఇంకా 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్సీ చేస్తే అదే ఇయర్లో ఫైనల్కి తీసుకొని వెళ్ళారు, కానీ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఇంకా వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ప్రభసిమ్రాన్ సింగ్ని వైస్ కెప్టెన్ చేసే అవకాశం ఉంది. రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా కంటిన్యూ అవుతాడు. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే రుతురాజ్ గైక్వాడే కంటిన్యూ అవుతాడు. ధోని తర్వాత ఆ కెప్టెన్సీ ఎవరికి ఇస్తారని థింక్ చేసిన వాళ్ళు సిఎస్కే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి థింక్ చేసి ఒక యంగ్ టాలెంట్ ప్లేయర్ని కెప్టెన్ చేశారు. ఐపీఎల్ విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 42% ఉంది. ఇంకా వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే సంజు శాంసన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సంజు శాంసన్కి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది కాబట్టి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి ఎప్పటి నుంచో స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్గా ఉన్నాడు. అతని ఐపీఎల్ కెరీర్లో మొత్తం 5 ట్రోఫీలు ఉన్నాయి. నెంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే ప్యాట్ కమిన్సే కెప్టెన్గా కంటిన్యూ అవుతున్నాడు. ఇతనికి చాలా అనుభవం ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. వైస్ కెప్టెన్ విషయంకి వస్తే అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. హెడ్ కోచ్గా డానియల్ విక్టోరియా కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వకముందే రీసెంట్గా కెప్టెన్గా అనౌన్స్ చేశారు రియాన్ పరాగ్ని. సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్తో ట్రేడ్ చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఉన్నా కానీ ఈ 24 ఏళ్ల కుర్రోడికి ఛాన్స్ ఇచ్చారని చెప్పాలి. చాలాసార్లు సంజు లేనప్పుడు ఆర్ఆర్కి కెప్టెన్గా చేశాడు. ఇంకా వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే రవీంద్ర జడేజాకి ఇస్తారని అనుకుంటున్నాను. హెడ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ కుమార్ సంగకార్ని హెడ్ కోచ్ పొజిషన్లోకి తీసుకొని వచ్చారు. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే అక్షర్ పటేలే కంటిన్యూ అవుతున్నాడు ఈ సీజన్లో కూడా. 2025లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా హెడ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే హెబాంగ్ బదాని కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే అజింక్య రహానే కంటిన్యూ అవుతున్నాడు, ఎందుకంటే ఆ టీంలో కెప్టెన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ రహానే మాత్రమే. ఇంకా వైస్ కెప్టెన్ విషయంకి వస్తే సునీల్ నారాయణకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా హెడ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ అయ్యర్ కోచ్గా కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్. హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇచ్చారు. ఇంకా గిల్లే లాంగ్ టర్మ్ కెప్టెన్గా కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే జాస్ బట్లర్ లేదా రషీద్ ఖాన్కి వైస్ కెప్టెన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆశిష్ నెహ్రా నేమ్ జీటీ ఫస్ట్ నుంచి హెడ్ కోచ్గా కంటిన్యూ అవుతున్నాడు. ఫస్ట్ సీజన్లోనే ఛాంపియన్స్ కూడా అయ్యారు జీటీ. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ పంత్. ఇంజురీ తర్వాత ఐపీఎల్లో కంబ్యాక్ ఇచ్చాడు అనుకుంటే ఐపీఎల్ 2025లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2020లో అతన్ని కెప్టెన్గానే ఉంచారు. ఒకసారి ఐపీఎల్లో విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 53.14 ఉంది. కెప్టెన్గా ఇంతవరకు కప్పు కూడా కొట్టలేదు. వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే నికోలస్ పరంకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎల్ఎస్జీ కెప్టెన్గా చేశాడు. ఇంకా హెడ్ కోచ్ గురించి విషయానికి వస్తే
జస్టిన్ లాంగర్ 2026 ఐపీఎల్ సీజన్లో కూడా లక్నో సూపర్ జైంట్స్కి హెడ్ కోచ్గా కొనసాగుతున్నారు. ఇంతకుముందు కోచింగ్లో మార్పులు ఉండొచ్చని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ 2026 మార్చి ప్రారంభానికి వచ్చిన నివేదికల ప్రకారం లాంగర్ ఇప్పటికే అదే బాధ్యతలు కొనసాగుతున్నారని స్పష్టమైంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత దీనిలో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు కామెంట్స్లో చెప్పండి.